ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం మార్చి 4వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఉదయం 8:30 నుండి రాత్రి 8:30 లోపు ఈ వార్త మీరు ఎప్పుడైనా వింటారు। జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా ఉన్నాయి। అయితే మంగళవారం రోజు ఉదయం 8:30 నుండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। రాత్రి 8:30 లోపు మీరు ఎటువంటి వార్త వింటారు? ఆ వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా దుఃఖాన్ని కలిగిస్తుందా? అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు। ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా వీరు అధిగమించగలుగుతారు। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, మార్చి 4వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి। అంటే మీ యొక్క వృత్తి జీవితంలో, అది వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, మీరు ఏ పని చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను ఉదయం 8:30 నుండి రాత్రి 8:30 లోపు ఏ సమయంలో అయినా మీరు వినబోతున్నారు। అంటే ఆదాయం పెరగటం గురించి కావచ్చు, లేదా ఏవైనా లోన్ల కోసం మీరు అప్లై చేసి ఉంటే లోన్ శాంక్షన్ అవ్వటం కావచ్చు, లేదా మీరు ఇంకా ఏదైనా ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తుంటే ఆ ఆదాయ మార్గం మీకు దక్కటం కావచ్చు, లేదా వసూలు కాని డబ్బులు వసూలు కావటం కావచ్చు। ఇలా ఏదో ఒక శుభవార్త, ఆర్థిక వృద్ధికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ నైతే ఉదయం 8:30 నుండి రాత్రి 8:30 లోపు ఏ సమయంలో అయినా మీరు వింటారు। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి। అనుకోని ఖర్చులు కనిపిస్తున్నాయి। వృధాగా డబ్బు ఖర్చు చేయకండి, లేకపోతే ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి కూడా మీకు ఎదురవుతుంది। ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి పొందుకునే అవకాశం కూడా మీకు ఉంది। అలాగే మీ యొక్క బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరైతే మీతో చాలా కాలంగా దూరంగా ఉంటున్నారో వారు అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు ఉన్నాయి। అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ రిజల్ట్ మీకు దక్కబోతుంది। ఖచ్చితంగా వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు, చేర్పులు కూడా జరగబోతున్నాయి। అలాగే వ్యాపారస్తులు కూడా వినియోగదారులను ఆకట్టుకోవటానికి కొన్ని మార్పులు, చేర్పులను కూడా తీసుకొని వస్తారు। ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి। ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు। ఆర్థిక వృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు। అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమంతుణ్ణి ఆరాధించండి। అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి। ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా కలుగుతుంది। అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు దాన ధర్మాలు చేయండి। ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలు మీరు చూస్తారు కదండి। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।